స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. బొమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ, ఘనసాల వారి కళాక్షేత్రంలో కానీ, ఇక్కడ కానీ, పొన్నమిఘాట్లో కానీ అతిరథ మహారథులందరూ పాల్గొని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 1 గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వాళ్ళు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్ లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్ గా ఉంటారు, వైబ్రెంట్ గా వస్తారు. నిన్న చాలా మంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము, నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలా మంది విజయవాడ నగరం కూడా పాల్గొని డాండియాలో కానీ వచ్చే వీటిలో కానీ చాలా మంది ఇక్కడ వాళ్ళు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకొక ప్రముఖుడు ఇవాళ నుంచి గవర్నర్, ఉపరాష్ట్రపతి గారు వస్తారు. ఎల్లుండి మహిళా కార్యక్రమం ఉండబోతుంది. తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. 28వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. 29వ తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. ఇట్లా ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి. సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీల్లో వస్తారో వాళ్ళ ప్రెస్ వారికి ఈ విజయవాడ ఉత్సవాన్ని విజయవాడ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేశారు. తప్పగా మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. ఇక విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మేము ఇక్కడ సమావేశమైంది. రాత్రి జరిగిన ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చూసుకుందాం, సరిదిద్దుకుందాం. ఎంట్రీ పాయింట్లు కొంచెం ఇబ్బంది అయినాయి, అన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గౌరవ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, పట్టాభి గారు, మిగతా నాయకులందరూ, పశ్చిమ నియోజకవర్గ నాయకులందరూ కూర్చున్నాం ఇక్కడ. ఇవాళ సమన్వయం చేసుకుని ఈ ఉత్సవాన్ని మరింత అందంగా, ఆనందంగా గడిపే విధంగా ఈ ఉత్సవాన్ని తీసుకెళ్తున్నాం. తప్పకుండా అందరూ కూడా ఇవాళ క్రమశిక్షణతో మెలిగి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఇక్కడ కూటమి నేతలందరూ సమావేశమయ్యాం. తప్పకుండా ఈ ఉత్సవం రేపు రాబోయే రోజుల్లో మరింత అందంగా, ఆనందంగా ఉంటుంది. రోజు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా 6ంటికే వచ్చేస్తున్నారు. 6 to 7 అందరం కూడా మనం ఇక్కడికి వచ్చి పాల్గొని మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం. ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల వల్ల, విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక చరిత్ర. నిన్న వచ్చినటువంటి లోకేష్ బాబు గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ, ఏదైతే ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు స్టార్ట్ చేశారో ఆయన కానీ మేము కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట చెబుతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్, అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశలా వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్ని గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం. ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు. మంచి కార్యక్రమం అయితే
ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది దయచేసి దీంట్లో అపార్థాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం అని, ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు ఉత్సవంలాగా కలకత్తా ఉత్సవంలాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దిశలా మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్ని గారిని నన్ను అందరూ అభినందించారు. విజయవాడ ప్రజలు కూడా అభినందిస్తున్నారు, దీన్ని ఆస్వాదిస్తారు. ఇది పెద్ద ఎంతో డబ్బుతో వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇది ఆషామాషా కార్యక్రమం కాదు. ఇది ఒక్క చిన్ని వల్లే ఏర్పడింది. ఎందుకంటే మేము ఒడే ఎంపీ పక్కన ఉన్నాడు, ఆయన నేను పొగుడుతున్నామని కాదు. ఆయన పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు చూసాం మనం. చాలామంది చాలా చోట్ల పార్లమెంట్ మెంబర్లు 6 రోజుల ముందు 10 రోజుల ముందు వస్తారు. కానీ ఈయన 2 సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి జనాలతో అన్ని ఏర్పాట్లు చేసి జనాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి అన్నా క్యాంటీన్ అనేది ప్రభుత్వం వచ్చే వరకు కూడా నేను పెడతానని చెప్పి అన్నా క్యాంటీన్ అప్పటి వరకు 7 నియోజకవర్గాల్లో పెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కార్యక్రమం కూడా తప్పకుండా దిగ్విజయం అవుతుంది. ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.